హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పర్వాలేదు, బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇక అందరూ రెడీగా ఉండండి. దేనికి రెడీగా ఉండాలంటే, మనకి రీసెంట్గా పోస్టల్ జాబ్స్ రిలీజ్ అయినాయి. దానికి సంబంధించి చాలామంది అప్లై చేశారు. ఇంకా నేను కూడా నా మొబైల్ నుంచి కూడా చాలామందికి అయితే జాబ్స్ అప్లై చేశాను అనమాట. నేను కోరుకుంటున్నాను అందరికీ రావాలని. సో వాళ్ళ మెరిట్ని బట్టి అయితే జాబ్స్ వస్తాయి పక్కా, దీనికి మాత్రం గ్యారంటీ ఉందన్నమాట. సో మెరిట్ని బట్టి జాబ్స్ వస్తాయి. సో మీరు దేనికి రెడీగా ఉండాలంటే, ఇంకా రేపు మాపో త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అంటే ఎవరికైతే జాబ్స్ వస్తాయో వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ బోర్డు అనేది ఇన్వైట్ చేస్తుంది. సో దానికి సంబంధించి మీరు ఎవరెవరైతే అప్లై చేసుకొని మంచి స్కోర్తో ఉన్నారో వాళ్ళు, ఎందుకంటే ముందుగా మీరు అవన్నీ సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోండి, నో ప్రాబ్లం, ఏం కాదు. ఇన్ కేసు ఒకవేళ మీకు వచ్చినా రాకపోయినా సర్టిఫికేట్స్ అనేది రెడీగా ఉంటే మీకు తర్వాత దేనికైనా యూజ్ అవుతుంది అనమాట. ఈ సర్టిఫికేట్స్లో భాగంగా ఏమేం కావాలి, అసలు సర్టిఫికేట్స్ ఏం కావాలి అనేది నేను మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. ఆల్రెడీ దీని గురించి చాలామంది చాలా వీడియోస్లో చేశారు, అండ్ నేను కూడా ఒక వీడియో చేశాను. అండ్ దానికి సంబంధించి అది చిన్న కొంచెం మిస్టేక్స్ ఉండేటప్పటికి నేను దాన్ని రిమూవ్ చేశాను, మళ్ళీ ఆలోచించాను. ఎందుకంటే మన ఛానల్లో ఇప్పటికీ ఆల్మోస్ట్ మనం 1.5K సబ్స్క్రైబర్లకు దగ్గరగా ఉన్నాము. సో నేను అనుకుంటున్నాను 1.5K సబ్స్క్రైబ్స్ అయితే ఒకసారి ఒక లైవ్ కండక్ట్ చేద్దాం, అందరితో లైవ్లో మాట్లాడదాం, అన్ని విషయాల గురించి అందరం కలిసి డిస్కస్ చేద్దాం, చర్చించుకుందామని ప్లాన్లో అయితే ఉన్నానమాట నేను. సో మీరు నా వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్టయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. 1.5K సబ్స్క్రైబ్ అవ్వగానే నేను లైవ్ అనేది ఒక ఈవినింగ్ లైవ్ అనేది కండక్ట్ చేస్తాను. నేను లైవ్లో ఉండి అందరితో మాట్లాడతాను, మీరు నాతో మాట్లాడవచ్చు, మీకున్న డౌట్లు అడగవచ్చు, దేనికి సంబంధించింది అయినా. సో ఇక సర్టిఫికేట్ విషయానికి వస్తే, మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది నేను చెప్తానమాట. మొట్టమొదటిగా ఈ జాబ్ అనేది 10th బేస్డ్ మీద మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కావాలంటే మీ ఒరిజినల్ SSC మార్క్ లిస్ట్ అనేది కావాలి. సో మీ 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ లిస్ట్ అనేది కావాలి. దాంతోపాటు టీసీ రెడీ చేసుకున్నా నో ప్రాబ్లం, టీసీ ఏం యూజ్ ఉండదు. సో మార్క్ లిస్ట్ అయితే ఒరిజినల్ కావాలి. అండ్ దాంతోపాటు ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి కావాలన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం అన్ని ప్లేసెస్లో కన్సిడర్ చేస్తున్న ఐడెంటిటీ ప్రూఫ్ ఏంటంటే ఆధార్ కార్డ్. ఇది కూడా ఒరిజినలే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఏ కులం అయితే ఉన్నారో మీది ఆ కుల ధృవీకరణ పత్రం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, సో ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అండ్ అన్రిజర్వేషన్ వాళ్ళకైతే అవసరం లేదు, నార్మల్ పీపుల్స్కి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటే చాలా మంచిదని నేను చెప్తున్నాను. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఒరిజినలే ఉండాలన్నమాట, డూప్లికేట్ కాదు, ఒరిజినల్ రెడీ చేసుకోండి. సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. సో మీకు ఏదైనా లోపంలో, శరీరంలో ఏదైనా లోపం ఉంటే, కన్ను, కాలు, ముక్కు, చెవి ఏదో ఒకటి లోపం ఉంటే ఆ డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ మీరు జాబ్కి అప్లై చేసిన వాళ్ళలో ఎవరిలో అయినా ట్రాన్స్జెండర్ ఉన్నట్టయితే, సో ఆ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ కూడా మీకు కావాలి. సో మీరు ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నట్టయితే మీరు ఆ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెడికల్ సర్టిఫికేట్ అనేది ఒకటి కావాలన్నమాట. మెడికల్ సర్టిఫికేట్ అంటే హెల్త్ ఎలా ఉన్నారనేది మనకి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే, ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా సార్ నాకు మెడికల్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు ఇస్తారు, సిగ్నేచర్ చేసి ఇస్తారు. సో నో ప్రాబ్లం, అది ఒకటి తీసుకోవచ్చు. అండ్ ఎకనామికలీ వెనుకబడిన కులాల వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది. ఇన్ కేసు ఉంటుంది కదా, మనకి చాలా లోయర్ కాస్ట్లు ఉంటాయి. నేను కులాల గురించి మాట్లాడేవాడిని కాదు, కాకపోతే సర్టిఫికేట్ కావాలి కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి సంబంధించి ఎకనామికల్గా వెనకబడిన వాళ్ళకి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. సో అది కూడా మీరు ఏర్పాటు చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇవి మీరు జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ఇవి కూడా ఒక సెట్ ఒరిజినల్ ఉండాలి అండ్ ఒక సెట్ జెరాక్స్ ఉండాలి. సో మీరు 2 sets జెరాక్స్ పెట్టుకోండి, ఒక సెట్ అనేది ఒరిజినల్స్ అయితే పెట్టుకోండి అనమాట. సో ఒరిజినల్స్ ఉండాలి, ప్రతి సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మీకు 10th క్లాస్కి అండ్ తర్వాత ఆధార్కి మ్యాచ్ అయి ఉండాలి. అర్థమవుతుందా? మీ 10th క్లాస్లో ఏ సర్టిఫికేట్ అయితే, ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ మీకు ఆధార్లో కూడా ఉండాలి. ఇన్ కేస్ ఎవరికైనా ఇలా చేంజెస్ ఉంటే మీరు త్వరగా ఆ చేంజెస్ అనేది చేసుకోండి. మీకు చెప్తున్నాను కదా, ఆ చేంజెస్ ఎవరికైనా ఉంటే మీరు ఆ చేంజెస్ అనేది మీరు కరెక్ట్ అయితే చేసుకోండి. అది ఎలా అంటే 10th క్లాస్లో మీకు ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు అన్ని ఒరిజినల్ సెట్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో నచ్చితే ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఇంకా ఎవరైతే తెలుసుకోకుండా ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మంచి వీడియో ఉంది. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నేను ఈ MBBS దాని గురించి చేయాలనుకుంటున్నాను. సో ప్రస్తుతం నేను ఏంటంటే దానికోసం సర్చ్ చేస్తూ ఉన్నాను.
సో నెక్స్ట్ వీడియో అది వస్తుంది. ఈ లోపు మనకి 1.5K సబ్స్క్రైబర్స్ అవ్వగానే నేను లైవ్ తీసుకుంటా అనమాట. అసలు ఈ ఛానల్ నేను ఎందుకు పెట్టాను, ఛానల్లో ఏ వీడియోస్ వస్తున్నాయి, ప్రస్తుతం నేను ఏమేమి వర్క్ చేశాను, ప్రస్తుతం ఏం చేస్తున్నాను, నా లైఫ్ స్టోరీ, అండ్ ఎవరైనా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను లైవ్ లో అందరికీ క్లారిటీ చేస్తాను. ఓకే, ఇంతే వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.